సలార్ 2లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ప్రభాస్ ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికే వెళ్తాడు కొన్ని రీజన్స్ వల్ల. వరదరాజ్ మనీర్, సలార్ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా చిన్ననాటి రోజుల్లోనే విడిపోతారు. ఆ తర్వాత వరదరాజ్ మనీర్ తన రాజ్యంలోనే ఉంటూ అక్కడ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేస్తూ ఉంటాడు. కానీ వరదరాజ్ మనీర్ కి ఒక గుర్తింపు అనేది ఉండదు. వరదరాజ్ మనీర్ రాజ్యంలో సడన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి పడతాయి. వాటిని ఫేస్ చేయలేక తనకంటూ ఒక సైన్యం లేక తన చిన్ననాటి స్నేహితుడు గుర్తుకొస్తాడు. ఎక్కడ నా సలార్, అతనే నా ధైర్యం, అతనే నా బలం. ఆ సలార్ అంటూ తన కోసమే ఒక రోజు సలార్ కోసం వెతుక్కుంటూ తన సామ్రాజ్యం గేట్లు తెరిచి తన సలార్ వద్దకు చేరుతాడు. సలార్ ని చూసి కంటతడి పెట్టి సలార్ అమ్మగారిని కోరుతాడు. అమ్మా, నేను చెప్పలేని బాధలో ఉన్నా, నా వెంట పంపు నా సలార్ ని. ఆ తర్వాత ఓకే చెప్తుంది సలార్ తల్లి. నేను వీళ్ళిద్దరు ఎందుకు విడిపోతారు అని అంటున్నానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బికాస్ అసలే సలార్ కి కోపమే. రాజ్యంలో తన అడుగు పెట్టిన వెంటనే అక్కడి ప్రాబ్లమ్స్ అన్నిటిని గమనించి తన ఫ్రెండ్ కోసం అలా సైలెంట్ గా ఉండిపోతాడు సలార్. కానీ అలా మొత్తానికి చూస్తూ ఉండలేక ఒక రోజు ఒక దుర్మార్గుని చంపేస్తాడు. అక్కడి నుండి రాజ్యానికి భయం అనేది స్టార్ట్ అవుతుంది. సలార్ పేరు చాలా గట్టిగా మోగుతుంది. ఇలా సలార్ ఎక్కడా తగ్గకుండా ఉండటం తనకు మంచిది కాదు, తన ఫ్రెండ్ వర్దాకి కూడా మంచిది కాదు. వర్దా చాలా బతిమలాడతాడు. ఆల్రెడీ సలార్ ఆ స్టేజ్ దాటిపోతాడు. దీంతో వర్దాకి ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్ గా ఉండిపోతాడు. సలార్ కి ఏమైనా జరిగితే సలార్ తల్లి గారికి నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి వర్దా అలా ఉండిపోతాడు. అంటే వరదరాజ్ మనీర్ కాబోయే రాజేమో. ఈలోపే సలార్ వచ్చి ఒక రాజ్యానికి రాజును చంపడం, ఆ తర్వాత అందరి ముందు ఒక రాజు చేతులు నరకడం, వీటన్నిటి వల్ల వర్దాకి మంచి ఛాన్స్ మిస్ అయిందేమో. వీటన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి వర్దా సలార్ ని తిడతాడేమో. ఆ తర్వాత మంచి చేద్దామని వచ్చిన సలార్ తిడతాడేమో. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు విడిపోతారేమో. ఇలా ఎందుకంటే సలార్ ని మళ్ళీ గొడవలకు లాగింది తన ఫ్రెండ్ అయిన వరదరాజే. కానీ సలార్ వర్దాకి ఏం జరగకుండా చూసుకోవడం తన బాధ్యత. అలాగే సలార్ కంటి ముందు తప్పుడు పనులు జరిగితే కూడా చూస్తూ ఉండలేడు. వీటన్నిటి వల్ల వరదరాజ్ మనీర్ ఏం చేయలేక సలార్ మీదికి కోపంతో వస్తాడేమో. మళ్ళీ వీళ్ళిద్దరు విడిపోతారేమో. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కి చెక్ పడుతుందేమో నాకు అనిపిస్తుంది. సలార్ తన ఫ్రెండ్ ని కాపాడడానికి ఇంత దూరమైన వెళ్తున్నాడు. కానీ ఇలా చేయడం వరదరాజ్ మనీర్ కి ఇష్టం లేదు కాబట్టి